మొక్కజొన్న సేకరణలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ చేసినట్లు తెలిపారు. 1,00,000 మంది రైతుల ఖాతాల్లో 1173 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇక ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములకు మొక్కజొన్న తరలిస్తున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుధాకర్ రెడ్డి 5 వేసింది కాబట్టి సాగర్ రెడ్డి 6 కట్టలేదు. ఆయన కంటే ఇంకో 4 బత్తాలు ఎక్కువ బండి ఇవ్వాలంటే మీ భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత 30 కట్టలు వేసినా కూడా మీకు పంట రాదు. ఆవు మూత్రం వేసినాం అనుకో, ఆవు పేడ వేసుకున్నాం అనుకో, నీ జీవితాంతం ఏమి వేయకపోయినా కూడా నీ పిల్లలు మనవాళ్ళు కూడా పండించుకుంటారు ఆ భూమిలో. నా దగ్గర మొక్కజొన్న వేసేట్లే 10-15 బస్తాలు యూరియా వేసినోడికి ఇప్పుడు గడ్డి కూడా మొదలట్లేదు. ఆడు పొలంలో ఏ పంట వేసినా మొదలు. ఇక నేను దెబ్బలాడి పామాయిల్ వేపిస్తే ఇప్పుడు అట్లా నిదానంగా చూసుకోండి. పామాయిల్ వేసిన వాడికి 3వ సంవత్సరం కట్టింగ్కి వస్తుంది. 3 సంవత్సరాలు కూడా మీరు ఈ పంటలన్నీ వేసుకోవచ్చు. తల్లి మాదిరిగా కూరగాయలు వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, ఏ పంట అయినా వేసుకోండి. అందులో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇక హాయిగా ఉండొచ్చు. నీళ్లు పెట్టుకుంటా 3 నెలలకు ఒకసారి కొద్దిగా మందు వేసుకుంటా. ఆవులుంటే అసలు ఆ మందులు వేసే పని కూడా తక్కువ. ఆ మెగ్నీషియం, బోరాన్ లాంటివి కావాల్సినవి హార్టికల్చర్ చెప్పి కొద్దిగా వేసుకొని హాయిగా ఆ తల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్